రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరిగే మోసాలతో మధ్యతరగతి ప్రజలు నష్టపోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే నమ్మకం మీద ఆధారపడి ఉండేది. ఆ నమ్మకాన్ని పెంచుకోలేని సంస్థలు సినీ స్టార్లను ఆశ్రయిస్తాయి. ఆ సినీ స్టార్లకు కోట్లల్లో ముట్టజెబుతారు. వారు చేసే ప్రచారం కారణంగా ప్రాజెక్టుకు ఎంతో కొంత హైప్ వస్తుంది. సినీ స్టార్ల రెమ్యునరేషన్, ప్రచారం కోసం రియల్ ఎస్టేట్ సంస్థలు కోట్లు ఖర్చు పెడతాయి. దానికి తగ్గట్లుగా వారికి బుకింగ్స్ వస్తాయి. ఆ ప్రకటనల ఖర్చుతో పాటు ప్రాజెక్టు పనులు ప్రారంభించడానికి అవసరమైన సొమ్ము కొనుగోలుదారుల వద్ద నుంచే వసూలు చేస్తారు. అయితే అక్కడి నుంచి ఆ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి నమ్మకాన్ని పెంచుకుంటే ఇబ్బంది ఉండదు. కానీ ఇలా పూర్తి చేసే సంస్థలు చాలా తక్కువ. మహేష్ బాబు, జగపతి బాబు, వెంకటేష్, నాగార్జున, యాంకర్ సుమ ఈ స్టార్లు రియల్ ఎస్టేట్ కంపెనీలతో చేతులు కలిపి ప్రీ లాంచ్ ఆఫర్, ఇప్పుడే బుక్ చేయండి అంటూ ప్రచారం చేశారు. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, ఆర్కే వెన్యూజియా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. జగపతి బాబు సాహితీ ఇన్ఫ్రా సంస్థను ప్రమోట్ చేశారు. వెంకటేష్ కాసా గ్రాండ్ కు సపోర్ట్ చేస్తే, సుమ రాకీ ఎవెన్యూస్ కు జై కొడితే జనం ఆ సంస్థలు స్వర్గం లాంటి ఇల్లు ఇస్తాయని నమ్మేస్తారు. కానీ మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు.